జీవితం నీదైనప్పుడు దానికోసం పడాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా లేదా గెలిచినా కష్టపడడం మాత్రం ఎప్పుడూ ఆపవద్దు. నీ కష్టం ఇప్పుడు గెలవనివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అది నిన్ను ఈ మొత్తం ప్రపంచానికే పరిచయం చేస్తుంది. యుద్ధం అంటూ మొదలు పెడితే కంటికి కనపడాల్సింది కేవలం లక్ష్యం మాత్రమే, మరేది కూడా కంటికి కనపడకూడదు. ఎలాగంటే అర్జునుడి గురిలాగా. నువ్వంటే ఏంటి అనేది ఈ ప్రపంచానికి తెలిసిన రోజున నువ్వు ఎవరో ఈ ప్రపంచానికి గుర్తు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ఏదైనా సరే నీ వల్ల కాదు దాన్ని వదిలేసేయి. కానీ నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ముందుకెళ్ళి నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు అని చెప్పే ధైర్యం ఉంటేనే. బరి తెగించిన వారి ముందు తెగించి నిలబడకపోతే నీ బ్రతుకు ఎప్పుడు కూడా శూన్యమే అవుతుంది, బానిసగానే మారిపోతుంది. కొన్ని సాధించాలి అంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటి వరకు తొందరకు తావివ్వద్దు. ఓపిక వహించాలి, అప్పుడే అనుకున్నది సాధించగలవు. పట్టు దొరికే తరుణంలోనే పోరాటాన్ని ప్రారంభించాలి మిత్రమా. సమస్యలకి ఎప్పుడు కూడా తలవంచకూడదు. కాలం కలిసిరానిదే నిందిస్తూ కూర్చోవద్దు. నష్టపోయాం, మోసపోయామంటూ దిగులు పడవద్దు. అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోవద్దు. నీకంటూ తప్పకుండా ఒకరోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడు, ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ వెనక్కి లాగే ఎన్నో విమర్శలుంటాయి. వింటూ ఆగిపోవడమా లేదా పట్టించుకోకుండా ముందుకెళ్ళడమా, ఏది అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం మీ జీవితం గొప్పగా లేకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని మాత్రం మలుపు తిప్పడానికి ఏదో ఒక గెలుపు వస్తుందనే నమ్మకం తప్పకుండా ఉండి తీరాలి. ఆలస్యమైనా పర్వాలేదు, కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే కదా, కాదంటారా? నిజం. పంతం పట్టి పోరాడితేనే కోరిన వరాలు స్థిరత్వంతో శ్రమించాలి, అలాగే పటుత్వంతో పోరాడాలి. నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కరికి కూడా నీ గెలిపే సమాధానం అవ్వాలి. నిజానికి సమస్యలను ఎదిరించగలిగే ధైర్యం లేకపోవడం వల్లే చాలామంది గెలుపుకు ఆమడ దూరంలో మిగిలిపోతున్నారు. మీరు మాత్రం ఆ త్రోవలో అస్సలు ఉండొద్దు మిత్రమా. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళగలిగితేనే కదా గెలుపో ఓటమో తేల్చుకునేది. నిన్ను నువ్వు నమ్ముకొని వేసే ప్రతి అడుగులో ఎంతటి గమ్యానికైనా చేరగలవు. ఈ విషయం తెలుసుకో. గెలుపు కొరకు భారమైనా భరించు, కానీ ఓటమిని మాత్రం అంత తేలికగా అస్సలు ఒప్పుకోవద్దు. నువ్వు చేసే త్యాగాలు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ చివరకు మీరు ఏం సాధించారన్న ప్రశ్న ముందు వాటికి దక్కే విలువ చాలా తక్కువ. మనం చేసిన త్యాగం ఒకరి కడుపు నింపుతుందేమో, కానీ ఆ పూట మనం కడుపు కావాల్సిందే. అలాగే మనం చేసే త్యాగం ఒకరి జీవితంలో వెలుగు నింపింది అంటే మన జీవితం మొత్తం కూడా చీకటిగా మారాల్సిందే. మళ్ళీ ఆ చీకటిని చీల్చుకుంటూ నిలదొక్కున్నవాడే చరిత్రలో లెక్కించబడతాడు. లేదంటే ఆ చీకటిలోనే శూన్యంగా మిగిలిపోతాడు. నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు. నువ్వు ఆగిపోనంత కాలం విజయం అనేది నీ వెంటే వస్తూ ఉంటుంది. కొందరికి తొందరగా రావచ్చు, ఇంకొందరికి ఆలస్యంగా రావచ్చు. దానిని కావలసిందల్లా కేవలం ప్రయత్నం మాత్రమే. పులి వేటాడే ముందు
నిదానంగా చప్పుడు చేయకుండా వెళ్తేనే దానికి ఎర దొరుకుతుంది. వేగంగా వెళ్ళగలిగినా కూడా ఆచితూచి అడుగు వేయటమే గమ్యానికి తొలిమెట్టు అవుతుంది. మనం కూడా వెళ్ళే దారిలో ఎంతోమందిని దాటాల్సి వస్తుంది. ఎన్నో పరిస్థితులని, ఎన్నో సందర్భాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిదానమైనా సరే వేసే ఒక్కో అడుగు పిడుగులా పడాలే కానీ అక్కడే ఆగిపోకూడదు. కాబట్టి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆఖరి వరకు పోరాడు. కానీ వద్దు అనుకుంటే మాత్రం అసలు దాని గురించే ఆలోచించవద్దు. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఎటూ కాకుండా ఏదీ దక్కకుండా జీవితమే ముగిసిపోతుంది. ఒకడుంటాడు, ఓటమి కనిపిస్తున్నా, గాయాలు వేధిస్తున్నా సరే పోరాటాన్ని ఆపకుండా పోరాడుతూ చరిత్రను లిఖించేవాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఓటమి అనేది కూడా ఒక విజయం లాంటిదే. దాన్ని మీరు ఒప్పుకోగలిగితే ఆ తరువాత విజయం అనేది తనంతట తానే మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆ ఓటమి నేర్పిన గుణపాఠం మీ ప్రయత్నాన్ని, అలాగే మీ పయనాన్ని ఎక్కడ ఆగనివ్వకుండా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. గెలిచే వరకు కూడా పోరాడాలి. ఆశయం గొప్పదే కానీ ఆలోచన మాత్రం ఓటమి దగ్గరే ఆగిపోతుంది. ఓటమి అనేది ఎప్పుడు కూడా గెలుపు యొక్క విలువను మనకు తెలియచేస్తుంది. నిజం, ఇది అక్షర సత్యం. ఇక ఆ ఓటమిని అలాగే చూడడం ఎలాగంటే గెలుపు విలువను తెలియచేసే ఆయుధంలా, అంతేకాని మీ అసమర్థతలా కాదు. ఆ బాధతో అక్కడే ఆగిపోకండి. జీవితానికి ఎప్పుడు కూడా అనుభవమే ఆయుధమవుతుంది. అంతేకాని అసమర్థత, చేతగానితనం, బలహీనత ఎప్పుడూ కాదు. ఇక దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతే అది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి. రాసిపెట్టి ఉన్న సమయానికి తప్పకుండా మీరు ఎక్కడ ఉండి తీరాల్సిందే. అందుకే ప్రయాణాన్ని ఎప్పటికీ ఆపకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. దక్కాల్సిన సమయానికి దక్కాల్సిన అవన్నీ కూడా తప్పకుండా దక్కి తీరుతాయి. గుర్తుంచుకో మిత్రమా, ధైర్యంగా ఉండు. జీవితంలో సాధించాలి అంటే నువ్వు ముందు ప్రయత్నం అనేది చేయాలి.